జూలై చివరిలో లోకల్ ఫైట్ వచ్చే నెలలోనే కంప్లీట్ చేయాలని భావించిన సర్కార్ ఇంకా కొలిక్కిరాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా గ్రామ వార్డు స్థాయిలో మొదలవ్వని సర్వే కనీసంగా 2 నెలలు పట్టే ఛాన్స్. బీసీ కమిషన్ కన్సర్న్లోనే చీఫ్ సెక్రటరీకి ఇవాళ వరుస విజ్ఞప్తులు. పాత గణాంకాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు, ప్రభుత్వం నుంచి లభించని గ్రీన్ సిగ్నల్. జూలై చివరి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఆగస్టుకు బీసీ కమిషన్ గడువు కంప్లీట్. గ్రామ పంచాయతీ కార్యాలయం అంటూ చూస్తున్నాం. ఈసారి రిజర్వేషన్ల మార్పు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకాలం ఉన్న బీసీ రిజర్వేషన్ల ఫార్ములా ఈసారి మారనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 2021 తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకొని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు సర్వే మొదలుపెట్టినా కనీసంగా 2 నెలల సమయం పడుతుందన్నది బీసీ కమిషన్ వాదన. గత ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్లను ఈసారి మారే అవకాశం ఉన్నది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల కోసం అన్ని పార్టీల్లోని లోకల్ లీడర్లు రెడీ అవుతున్నారు. కార్యకర్తలు అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ ఫైనల్ కాకపోవడంతో పాటు గత ఎన్నికల నాటి రిజర్వేషన్లు వర్తించకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొన్నది. జనరల్ స్థానాల్లో బీసీలను గెలిచిన సందర్భాలు తక్కువ కావడంతో రిజర్వేషన్ ఇప్పుడు ఆశావాహకులకు కీలకంగా మారింది. మేము రోజు సీనన్ అయితే రోజు మొత్తుకుంటుండే బీసీ రిజర్వేషన్లు చేయాలనేటువంటిది. ఏదేమైనా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఒక్కటే కాదు, కులగణన అధికారం చేసుకొని కులగణన చేసి దామాషా లెక్కల ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, ఓబీసీలకు ఓసీలకి అందరూ ఎవరిది వాళ్ళకి చేయాలి. అండ్ దట్టు తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు రాజ్యాధికారంలో కానీ రాజ్యాధికారం వైపు కానీ సముచిత స్థానం అయితే దక్కలేదు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జూలై నెలలో కనుక పెట్టాలంటే వీళ్ళకి మిగిలిన టైం ఎంత? జూన్, జూలై, ఈ 2 నెలలే. సరే, ఈ వారం రోజుల్లో వాళ్ళు ఏదైనా జీవోలు ఇంకోటో చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ ఇంకా జూన్ ఎండింగ్ వరకు, అంటే జూన్ 6th వరకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉందో అదే ఉంది. ఈ లెక్కన గవర్నమెంట్ స్పెషల్గా తనకు తాను ఏదైతే చేయాలని అనుకుంటుందో ఈ కులగణన కానీ ఇంకోటి కానీ చేయలేదు. కాబట్టి వాళ్ళు జూన్ 6వ తేదీ వరకు ఆగాల్సిందే. ఎలక్షన్ కమిషన్ విధించినటువంటి నిబంధనలు దాటిన తర్వాత అప్పుడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా చూసుకున్న జూలై ఎండింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేటట్టు నాకైతే కనబడతలేదు. అండ్ దట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలన్నా కానీ బీసీలకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు వీళ్ళు? అండ్ దట్టు బీసీ సంఘాలు కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకు బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో ఇప్పటివరకు ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం? ఈ నిన్న మార్నింగ్ న్యూస్లో చెప్పినట్టుగా 23% ఆర్ 22%, 21% అనుకుంటా, ఐఎమ్ సారీ, ఈ 21% ఉన్నటువంటి దాన్ని 43% చేస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పెట్టినటువంటి ఈ మేనిఫెస్టోని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు? వీళ్ళు కులగణన ఎప్పుడు మొదలు పెడుతున్నారు? అసలు చేసిన తర్వాత ఇమీడియట్గా 43% రిజర్వేషన్ బీసీలకు కనుక ఇస్తే, సో ఇప్పుడు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలకు సంబంధించినటువంటి దీంట్లో లేదా దాంట్లో ఎన్ని వేల మందికి దీంట్లో ఇప్పుడు అధికార పట్టం కట్టేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోబోతున్నది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. బీసీ సంఘాలు కానీ బీసీ బిడ్డలు కానీ చాలా పెద్ద ఎత్తున ఆలోచించి ఈ రిజర్వేషన్ అంశం అమల్లోకి వచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేలాగా మీరు డిమాండ్ చేస్తేనే, మీరంతా వచ్చి ఉద్యమిస్తేనే ఇది జరుగుతుంది. లేదు అంటే ఇది ముంగటికోని ప్రక్రియ. ఈ స్పెషల్ ఆఫీసర్లు ఈడ మెన్షన్ చేసిరు కదా, రిజర్వేషన్ కాకపోతే ఎన్నికల వరకు కన్ఫ్యూజన్ నెలకొంది. జనరల్ స్థానాల్లో ఏదది దీంట్లోనే రాసిరు కదా, స్పెషల్ ఆఫీసర్లే ఉంటారు అని చెప్పేసి. ఇగో ఈడ క్లియర్గా ఉన్నది కదా, జూలై చివరి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనే ప్రభుత్వం నుంచి లభించని గ్రీన్ సిగ్నల్. అంటే రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీసీ కులగణనకి కోరుకుంటలేదా? వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి మాట వీళ్ళు కోరుకుంటలేరా? గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, ఇప్పటికీ కులగణన చేస్తామని చెప్పేసి అని అంటే దాని అర్థం ఏంది? ఎందుకు రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఈ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? సో ఎట్లా చూసుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాల్సిందే. బీసీల రిజర్వేషన్ తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సిందే.